ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ టీం సహాయక చర్యలకు అడ్డంకులు ఎదురయ్యాయి. 11.5 కిలోమీటర్ల వరకు నీరు చేరుకుంది. మరోవైపు హై టెక్నాలజీ మోటార్స్తో నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. టన్నెల్ వద్దకు చేరుకున్న ఆయన అక్కడ అధికారులతో సమావేశమయ్యారు. రెస్క్యూకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, బలరాం, ఏదైతే దోమలపేట ఎస్ఎల్బీసీ సొరంగంలో కుప్పకూలినటువంటి ఘటనలో ఇప్పటి వరకు 3 రోజులకు చేరుకునే సహాయక చర్యలు చేపట్టి అయినా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ మాత్రం లభించలేదని కూడా చెప్పొచ్చు. 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి సమాచారం మాత్రము ఎలాంటిది బయటికి రావట్లేదు. ఓవైపు రెస్క్యూ టీం అయితే వేగవంతంగా చర్యలు చేపడుతుంది. ఎన్డీఆర్ఎస్ అదే విధంగా సింగరేణి నేవీ టీము మొత్తం కూడా అక్కడ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా ఉదయం మనం చూసాం, ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని సొరంగం లోపలికి ప్రవేశించారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఎక్కడ ప్రమాదం ఉంది అన్న దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ 13.5 కిలోమీటర్ల సమీపంలోనూ ఒక్కసారిగా కుప్పకూలినటువంటి ప్రాంతం అంతా కూడా నీరు బురద చేరడం అక్కడ సహాయక చర్యలకు పూర్తి స్థాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయని కూడా తెలుస్తున్నది. వాటిని తొలగించడానికి హై టెక్నాలజీ మోటార్స్ ని ఏదైతే అమర్చడం జరుగుతుంది, దీనికోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే 150cc మోటార్స్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి నీటిని బురదను బయటికి పంపిన తర్వాతనే అదంతా క్లీనింగ్ చేసిన తర్వాతనే ఏదైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతవరకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నాడు. అక్కడ రెస్క్యూ అధికారులతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో సమావేశమయ్యారు. దానికి సంబంధించినటువంటి చర్యలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వేగవంతం ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే చర్యలను చేపట్టి వారిని బయటికి తీసుకురావాలి. అదే విధంగా అక్కడ సంఘటన స్థలానికి మాజీ మంత్రి జానారెడ్డి కూడా చేరుకున్నారు. వీరందరూ కలిసి అక్కడ అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితము రాఘవేంద్ర, ఇప్పటికే వివిధ బృందాలు వస్తూ ఉన్నాయి. ఎలా అయినా సరే రెస్క్యూ చేసి వారిని క్షేమంగా బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఎటువంటి కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు ఇప్పుడు తాజాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మోటార్స్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ ఏదైతే ఈ రెస్క్యూ టీమ్స్ తోనూ ప్రయత్నం చేసినప్పటికీ వీటి వల్ల ప్రయోగం లేదని మాత్రం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే సొరంగం కూలినటువంటి ఘటనలను అక్కడ ఏదైతే పాల్గొన్నటువంటి సహాయక చర్యలలో పాల్గొన్నటువంటి టీమును అక్కడ ఉన్నటువంటి మిషనరీని సమాచారం కోసము ఇవ్వాలని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులు అంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. వాళ్ళని రప్పించేటటువంటి ప్రయత్నానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నము లేదా అంటే రాత్రి వరకు కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సమాచారం కూడా అందించినట్టు కూడా తెలుస్తుంది. వాటి వల్ల అయితేనే ఈ సొరంగం కుప్పకూలినటువంటి సొరంగంలో నుంచి చిక్కుకున్నటువంటి కార్మికులను బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మిషనరీతోనూ ఇది చేయడం కొంచెం కష్టం అని చెప్పి నిన్న సొరంగం లోపలికి వెళ్లి చూసినటువంటి మంత్రి కూడా చెప్పడం జరిగింది. అక్కడ పరిస్థితులు పూర్తిగా విధ్వంసమయ్యేవి, పూర్తిగా నష్టం వాటిల్లింది, చాలా కష్టకరమైనటువంటి పని అని కూడా చెప్పడం జరిగింది. దీంతో హై టెక్నాలజీ మిషనరీ కోసము ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రాఘవేంద్ర, లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. సహజంగా ఇటువంటి వర్క్స్ చేసినప్పుడు కార్మికులు చాలా వెల్ ట్రైన్డ్ గా ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా సస్టైన్ అవ్వడానికి కొన్ని రోజుల పాటు వారికి కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి. అటువంటి వెల్ ట్రైన్డ్ కార్మికుల లోపల ఉన్నారా, చిక్కుకున్నారా? అయితే కార్మికులు లోపల చిక్కుకున్నటువంటి సమయంలోనూ ఒకసారిగా ఏదైతే నీరు ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఏదైతే కుప్పకున్నటువంటి అక్కడ 8 మంది ఉన్నారో ఆ 8 మంది కార్మికులకు అక్కడికి పోవడం జరిగింది. మిగతా 42 మంది మాత్రం సురక్షితంగా బయటకు పడికి వారికి కూడా కొంత స్వల్ప గాయాలయ్యాయి. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అదే విధంగా
ఏదైతే ఈ 8 మందికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం జరిగింది. గంటకు ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ఎందుకంటే ఈ రోజు 3వ రోజు లోపలనే ఉన్నారు, ఎలాంటి సమాచారం లేదు. లోపలికి వెళ్ళి అక్కడ పిలిచినా కూడా ఎలాంటి శబ్దం కూడా లేదు. దాంతో కొంతవరకు వారి లోపల చిక్కుకున్నటువంటి కార్మికుల పట్ల ఆశలు చెన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ వేస్టేజ్ అంతా కూడా శిథిలాలంతా కూడా తీస్తే తప్ప ఆ 8 మంది కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. రాఘవేంద్ర, అంటే ఇప్పటికే కార్మికులు చిక్కుకుని 3 రోజులు గడుస్తూ ఉంది. లోపల సహాయక చర్యలు కూడా బురద కావచ్చు, వాటర్ కావచ్చు తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయంటున్నాయి. ఇప్పటి వరకు ఎంత మేర నీరు కావచ్చు, బురద కావచ్చు అక్కడకు చేరుకుంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అయితే ఇప్పటి వరకు దాదాపు 4 అడుగుల భాగం అంటే దాదాపు మోకాలకు పైగా నీరు బురద ఉండడంతోనూ కాలు పెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వెళ్ళేటటువంటి సహాయక చర్యల బృందాలే కూడా పూర్తి స్థాయిలో ఫిషరీస్ బోట్స్ తోన ఖాళీ టైర్స్ వేసేసి అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి అనువుగా బెల్ట్ సహాయంతో వెళ్ళడానికి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. ఆ రూట్ మ్యాప్ ద్వారానే వెళ్తున్నారు. ఆక్సిజన్లు దాదాపు 13 కిలోమీటర్ల వరకే ఆక్సిజన్ సౌలత ఉంటుంది. అవతల అటువైపు పూర్తి స్థాయిలో కుప్పకూలినటువంటి పరిస్థితులలో అటువైపు ఆక్సిజన్ సప్లై చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందం తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటన స్థలానికి దాదాపు ఒక 200 మీటర్ల దూరం మాత్రము అత్యంత క్రిటికల్ గా ఉంటుంది. ఆ 200 మీటర్లకు సంబంధించినటువంటి డిస్టెన్స్ అవలోకనంగా సాధిస్తే అక్కడి నుంచి వెళ్ళడం అవుతుంది. మొదట 200 మీటర్లకు సంబంధించిన వాటిని క్లియర్ చేయడానికి చాలా రిస్క్ ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు. వెంటనే 200 మీటర్లకు సంబంధించిన శిథిలాలను తీసుకోవడానికి టెక్నాలజీ మోటార్లు, హై టెక్నాలజీ మోటార్లను పెట్టి ఆ నీటిని బురదను తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన బంధువుల్లో కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. వారికి ఎటువంటి భరోసా కల్పిస్తూ ఉన్నారు, ఎటువంటి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే మంత్రుల బృందం కూడా అక్కడ సమీక్షిస్తూ ఉంది. ఇప్పటికే నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ పర్యటించారు. అక్కడ పరిస్థితులను అంతా కూడా చూశారు. చూసిన తర్వాత చిక్కుకున్నటువంటి కార్మికుల కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. వారితో పాటు పనిచేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళ బంధువులు ఉన్నారు. వారికి నేరుగా వెళ్లి మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది. వారికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించడం జరిగింది. ఖచ్చితంగా బయటకు వస్తాము, తదుపరి చర్యలన్నీ కూడా వేగవంతంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు. దీంతో భరోసా కల్పించినప్పటికీ ఒక వైపు ఆందోళన ఏంటంటే దాదాపు 3వ రోజుకు చేరుకోవడంతోనూ అక్కడ లోపల ఎలాంటి గాలి కానీ ఆక్సిజన్ వాళ్ళకి లేకపోవడంతోనూ ఖచ్చితంగా ఆశలు తగ్గే అవకాశం ఉంటుందనేది ఒకవైపు అయితే ఆందోళన. మరి ఈ మంత్రులు కానీ ప్రభుత్వం పట్ల వచ్చే భరోసా అక్కడ కార్మికులు ఎవరైతే ఏ పెద్ద ఆందోళన అవసరం లేకుండా వాళ్ళు పర్యటిస్తూ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రాఘవేంద్ర, అంటే కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి ఎంత డిస్టెన్స్ వరకు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి, ఇంకా ఎంత డిస్టెన్స్ గ్యాప్ ఉంది, దాన్ని రీచ్ అవ్వడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని భావించవచ్చా, లేకపోతే ఇంకొంత 1 రోజు 2 రోజులు కూడా పట్టే అవకాశమే కనిపిస్తోందా? అంటే మనం 14 కిలోమీటర్ల పరిధిలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 13.5 కిలోమీటర్లు అంటే దాదాపు దగ్గరికి చేరుకున్నారు. కానీ ఒక 200-300 మీటర్ల డిస్టెన్స్ లో ఆ ముందు భాగం అంతా కూడా కూలినటువంటి ముందు భాగాన్ని తొలగిస్తేనే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ప్లేస్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఎవరు వెళ్ళినా కూడా దాదాపు 13.5 కిలోమీటర్ల వరకే వెళ్ళడము, తిరిగి రావడం జరుగుతుంది. ఇప్పుడు రెస్క్యూ టీం సాహసం చేసి ముందడుగు వేస్తే ఒకవేళ ఆ 200 మీటర్లను దాటుకొని వెళ్తే ఖచ్చితంగా అక్కడ నుంచి ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఆ సాహసం చేయలేదు. దాదాపు 13.5 మీటర్ల వరకే ఎవరైనా వెళ్తున్నారు, వస్తున్నారు తప్ప ఈ రోజు వచ్చేటటువంటి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి అదే విధంగా అదనపు బలగాల పూర్తి స్థాయి టెక్నాలజీని వాడి ఒకవేళ ఆ 200 మీటర్ల అధిక ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. లేదంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం. ఎందుకంటే మోటార్లు మొరాయించడము, కాళ్ళు పెట్టలేటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనుషులు వెళ్ళాలంటే కూడా, అక్కడ టీం వెళ్ళాలంటే కూడా పూర్తిగా బురదలో పడుతున్నటువంటి పరిస్థితి. అందులో చేయడం కానీ కొంతవరకు రిస్క్ ఉంటుంది. కాబట్టి పూర్తిగా అంటే హై టెక్నాలజీ మోటార్స్ తో చేస్తే ఒకవేళ ఈ రోజు రేపు వరకు కూడా రైట్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.